సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రఘు గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు మీరు? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ గో లక్కీ. బాయ్ కాదు, నేను బాయ్ అని కాదు. కాకుంటే ఇప్పుడు మేము 50 ఏళ్ళు అంటే 50 ఏళ్లే మీకు అనుకుంటున్నాము, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు అంటే, బట్ మీకు 70 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి, ప్లస్ 70+. సో హ్యాపీగా, ఇంత లక్కీగా, ఇంత ఏమంటారు జోవియల్గా ఎలా ఉన్నారు? ఏం చేస్తారు? అది చిన్నప్పటి నుంచి నాకు ఇదే అండి. మా నాన్నగారితో జోకులర్గా ఉంటాం ఇంట్లో, అందరం సీరియస్గా ఉంటాం అనేది మాకు తెలియదు. ఈవెన్ మదర్ కానీ, సిస్టర్స్ కానీ, ఫాదర్ కానీ ఇలాగ ఉంటాం. వీళ్ళు ఎంజాయ్ ఎవ్రీథింగ్ అనమాట. తర్వాత ఏంటంటే నాకు కొంచెం ఏజ్ వచ్చి డిగ్రీ లెవెల్కి వచ్చేటానికి జంజాల పరిచయం అయ్యాడు, కాలేజీ మేట్ మాకు. ఇంకా బెటర్ అయిపోయాం. ఇంకా జంజాల అంటే ఇసుకలోంచి కూడా నూనె తీసినట్టుగా ఏమి లేని చోట కూడా కామెడీ పుట్టించగలిగిన దిట్ట అతను. క్లోజెస్ట్, మేము చాలా క్లోజు. దాంతో అది నాకు కూడా కొంచెం వచ్చిందనమాట. అంటే ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, అట్మాస్ఫియర్ అంతా అలాగే ఉండాలి, లైవ్లీగా ఉండాలి. అది అలవాటు అయిపోయింది. సెటైర్స్, సెన్సిటివ్ సెటైర్స్ మళ్ళీ ఏమి అదేం కాదు, స్పాంటేనియస్ గా వచ్చేటువంటి సున్నితమైనటువంటి ఆ హాస్యం అనేది. సో అది ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది. ఎంవి రఘు గారు, ఎంవి అంటే ఏంటి ఫుల్ ఫామ్? మాడపాక ఇంటి పేరు, వెంకట రఘు. మీరే షార్ట్ ఫామ్ పెట్టుకున్నారా? కాదండి, ఎంవి రఘు. ఎంవి రఘు మీరే ఎస్ కావాలి అని ఎందుకలా? మాడపాక వెంకట రఘు అంటే ఎంవి రఘు కదా. అంటే మాడపాక వెంకట రఘు గారు అలా వద్దు అనుకున్నారు, ఎంవి రఘు. ఎంవి రఘు ఈజ్ డిఫరెంట్ కదా, షార్ట్ ఫామ్. ఇప్పుడు బ్రదర్ అని ఎవరు అంటున్నారంటే బ్రో అంటున్నారు కదా, అలాంటిది. అది అప్పుడే మీరు ఊహించేశారు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ 70+ అన్న తర్వాత ఎవరికైనా కొంచెం రిలాక్స్ అవుదాము, టైం తీసుకుందాము, అలా మనం ఇప్పటిదాకా చేసిన మెమరీస్ని అలా గుర్తు చేసుకుందాం, ఇవన్నీ కాదు. స్టిల్ యు ఆర్ వర్కింగ్. ఇప్పటికి కూడా మళ్ళీ మీరు ఇంకో నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తున్నారు, వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు, ఒక అకాడమీకి డీన్గా ఉన్నారు, గెస్ట్ లెక్చర్లకు వెళ్తున్నారు. ఎలా టైం దొరుకుతుంది? ఎలా మేనేజ్ చేస్తున్నారు? టైం నాకు 24 hours సరిపోవట్లేదండి నిజానికి. ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనేది నా నైజం. నా నైజం అంటారు కదా, తెలుసు కదా. సో ఎప్పుడైనా ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చి పని లేదనుకోండి, పిచ్చెక్కిపోతాను. అంత ఆక్యుపైడ్గా ఉండాలి అలాగ అలవాటు చేసుకున్నాను అనమాట. సినిమాల్లో ఉన్నప్పుడు అది ఎలాగో 24 hours యాక్టివ్గా ఉండాలి. పొద్దున్న 5ంటికి లేచి షూటింగ్ అయిన తర్వాత 6కి ప్యాకప్ చెప్తేనేమో 7కి ఇంటికి చేరతాం. అది నైట్ షూటింగ్ ఉందనుకోండి, ఎప్పటికైనా రావచ్చు, ఎంతైనా కావచ్చు. అలవాటు అయిపోయింది, ఆ టైప్ ఆఫ్ లైఫ్ అలవాటు అయిపోయింది. అండ్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ కూడా వాతావరణానికి కానీ, మనుషుల మధ్యలో కానీ, ప్లేసెస్ కానీ అడ్జస్ట్ అయిపోవడం అనేది బాడీను మైండ్ 2 నేర్చుకున్నాయి. దాంతో అసలేమి ఫీల్ కాదు. ఏం తింటారు అంటే మనిషి మాంసాన్ని తప్పించి అన్ని తింటానండి. పాకేవి, ఎగిరేవి, ఇదేవి ఇలా అంటే ఒకటిలేండి, బేసికల్గా వెజిటేరియనిజం అంటే నాకు ఇష్టం. నన్ను చాలామంది మా స్టాఫ్, నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఫోటోగ్రఫీ చేశాను ఇక్కడ హైదరాబాద్లో 50 years బ్యాక్, 1972-74 హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను. అక్కడున్న మా స్టాఫ్, పర్టికులర్గా లేడీ, మీలాంటి లేడీ ఒకసారి ఎగ్ తింటా రఘు, ఎగ్ తింటావా నువ్వు అన్నది. ఏం మేడం అలా అడిగారు, ఏం తినకూడదంటే, బ్రాహ్మిన్స్ ఎగ్ తినరు కదా అంది. నేను బ్రాహ్మిన్ కాదు మేడం, అన్నీ తింటాను నేను. కాకపోతే వెజిటేరియనిజం వాళ్ళు తినేవాళ్ళ తాలూకు విద్వత్తుని నేను ఎందుకో సైకలాజికల్ ఫీల్ అవుతాను. ఈ నాన్ వెజ్ తినేవాళ్ళకంటే వెజిటేరియన్ తినేవాళ్ళకి ఆ డొక్క శుద్ధి అంటారు కదా, అది ఉంటుందని నేను నమ్ముతా. అది నాకు ప్రత్యేక సాక్ష్యం జంజాలే, నా మిత్రుడు. నాన్ వెజ్ బై బర్త్ నాన్ వెజ్ ఫ్యామిలీనండి. కాకపోతే ఏంటంటే నేను పర్సనల్గా నాన్ వెజ్ కంటే వెజ్ ఇష్టపడతాను. నాకు తెలిసిన తర్వాత కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ పీపుల్ కంటే వెజ్ పీపుల్, పర్టికులర్ బ్రాహ్మిన్స్. నా నమ్మకం ఏంటంటే వెజిటేరియన్ తినే మనుషులకు డొక్క శుద్ధి బాగుంటుంది, డొక్క శుద్ధి ఉంటుంది, నాలుగు తిరుగుతుంది, ఉచ్చారణ బాగుంటుంది. నా ఉచ్చారణ నేను నాన్ బ్రాహ్మణ్ అనుకుంటారా మీరు? లేదు, అలాగా ఇష్టపడతాను నేను అది. సో
తింటాను, నాన్ వెజ్ అన్నీ తింటాను, అన్నీ తింటాను, బాగానే ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఐ లవ్ వెజిటేరియనిజం. మ్మ్. వెజిటేరియన్ మనుషుల్ని నేను ఇష్టపడతాను. నాన్ వెజ్ మనుషుల్ని ఇష్టపడరా? అలాగని కాదు, అదే ఉంటుంది ఇదే ఉంటుంది, మొగ్గిటి పక్క. ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతున్నారు, అదే డైట్ ఇంకా. ఎస్ ఎస్. అండ్ మార్నింగ్ 9 o'clock నుంచి 7 o'clock వరకు బిజీ ఉంటారు మీరు. 9కి మా ఇంట్లోంచి కుడికాయలు బయట పెడతానండి. మ్మ్. ఇన్స్టిట్యూట్లో 9:15కి రీచ్ అవుతానండి. మ్మ్. అది ఫేస్ డిటెక్షన్ అంటారు కదా, మ్మ్. ఆ యాప్లో ఎంటర్ అవుతానండి. 9:30కి రెడీ చేసుకొని అందరూ ఒకసారి అన్నీ చూసుకొని మెమోలన్నీ చూసుకొని ఇంకా గో. మ్మ్. అలాగే మధ్యలో గ్యాప్లు ఉంటే అలాగే మధ్యాహ్నం లంచ్ అవర్ ఏదో చేసుకొని ఈవినింగ్ 6:15కి మొత్తం అన్ని సర్దేసుకొని 6:30కి బయటకు వచ్చి మళ్ళీ లాగౌట్ చేసి ఇంటికి వచ్చేసి ఆ తర్వాత నా ఇష్టం. అందుకే ఇప్పుడు మాకు 7 తర్వాత ఇస్తానని చెప్పి 7 తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు. అవునండి అవునండి. ఏ రోజు కూడా దాన్ని డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు మీరు అసలు? లేదండి, అంటే ఒక్క సండేనే నాకు కుదురుతుంది. అది ఆ. సండే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలుసు. మ్మ్. సండే నాడు మీరు ఎక్కువగా ప్యాక్డ్గా ఉంటారు, అందుకని సరే 7:15 తర్వాత నేను రెడీ అండి అని చెప్పాను. నో ప్రాబ్లం. ఆ తర్వాత మరి మీరు మిగతా ఎక్సర్సైజ్లో, యోగాలో, వాకింగ్లో ఎవరైనా చేస్తుంటే చూస్తుంటానండి. చాలా మంచి హ్యాబిట్ అండి, మంచి అలవాటు నిజంగా. అలా చూసి ఎంజాయ్ చేయడం కూడా. నేను అంతే. బోల్డ్ బుక్స్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, అన్ని రకాలు. దాని ఆల్టర్నేట్ మెడిసిన్ బుక్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చదువుతాను. ఇంట్లో అన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి, నేను వాడను. రెమెడీస్ ఉంటాయి అన్నిటికీ. అన్ని 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 వేరే వాళ్ళకి మెడిసిన్ చెప్తాను కూడా, హోమియోపతి అవి చిన్న చిన్నవి, ఆయుర్వేదిక్ అన్ని. నేను మాత్రం వాడను. ఓకే, మీకు ఆ విద్య కూడా ఉందా? ఏదో సరదా అలా అబ్బింది అది కూడా. యాక్చువల్గా మీరేమో చదివింది ఒక డిగ్రీ బీఎస్సీ చేశారు, ఆ తర్వాత ఇటు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఫోటోగ్రఫీ చేయడానికి హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడ చేశారు. ఆ కాలంలో అంటే 70sలో ఇంట్లో ఏమనేవాళ్ళు, అసలు వీడు చదివింది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుదాం అనుకుంటున్నాడు, ఫోటోగ్రఫీ ఎలా తిండి పెడుతుంది, ఇలాంటి డౌట్స్ వచ్చాయి అసలు? ఉన్నాయండి, లేకపోలేదు. కానీ అయితే ఒకటి, నాకు పుట్టిన కాడి నుంచి నాకు ట్రాక్ కొంచెం అటుపక్కకే పడిపోయింది. బై డిఫాల్ట్ అంటాం కదా. నేను పుట్టే టయానికే నాన్నగారు ఫోటోగ్రఫీలో హాబీ ఫోటోగ్రాఫర్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆ చిన్న బాక్స్ కెమెరా, కోడక్ బాక్స్ కెమెరా, 620 బాక్స్ కెమెరా ₹6 కొనాలని చెప్పారు. 620 అంటే కొంచెం 8 ఫ్రేమ్స్ వస్తాయి, ఇది వేరే అనుకోండి. దాంట్లోనే ఆయన ఫ్యామిలీ ఫోటోలు, ఎక్కడికి వెళ్ళినా టూరిజం ఫోటోలు అన్నీ తీసుకొని, డెవలపింగ్ కూడా ఇంట్లోనే, నెగిటివ్ డెవలప్మెంట్, ప్రింటింగ్ అన్నీ ఇంట్లోనే. సో మేము పుట్టిన తర్వాత ఊహ తెలుస్తా ఏదో టైంలో తెలుస్తుంది, 2-3 సంవత్సరాలకి ఎప్పుడుగా. అప్పటికి మా కళ్ళ ముందు నాన్నగారు డెవలప్ చేయడం. నాన్నగారు అంటే మదరు డెవలప్ చేస్తారు, నాకంటే అక్కలు 2 ఉన్నారు, వాళ్ళు డెవలప్ చేస్తారు. సో కళ్ళెదుట నరనరాల్లో ఆ ఇమేజింగ్ అంటాం కదా, ఇమేజింగ్ పర్టికులర్గా ఒకటి ఎక్కడైనా ఇదే చెప్తాను, ఇప్పుడు మీకు కూడా చెప్తాను. అది వైట్ బ్రొమైడ్ పేపర్ అని తెచ్చేవాళ్ళు, వైట్గా ఉంటుంది షీటు, మన దగ్గర నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ 2 పెట్టి ఏదో లైట్గా ఇలా చూపించి, లైట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత దాన్ని డెవలపర్లో వేస్తాం. వైట్ పేపర్ డెవలపర్లో ఇలా ఇలా కడుగుతున్నప్పుడు మేమందరూ ఇలా తొంగిలా చూసేవాళ్ళం, పిల్లలంతా. ఆ వైట్లోంచి ఇమేజ్ అలాగ మాయలాగా వస్తుంది అనమాట. అది థ్రిల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అక్కడి నుంచి మొదలు. సో ఫోటోగ్రఫీకి సంబంధించి నాంది అక్కడే పడింది, నాన్నగారి దగ్గరే. ఆయన అవార్డు కూడా తీసుకున్నారు, ఎల్ స్టడీ వీక్లీలో అవార్డు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలు ఇవన్నీ చూసి అలాగలాగలాగా. బట్ మీరు కూడా నాన్నగారి బాటలోనే వెళ్తాము అనుకున్నప్పుడు, అదేమో నాన్నగారు ఫోటోగ్రఫీ అంటే అక్కడికే పరిమితం అయ్యారు, బట్ మీరు బియాండ్ ఆలోచించారు, ఇక్కడ దాకా వచ్చారు, ఒక కోర్స్ చెయ్యాలనుకున్నారు కదా. అప్పుడు వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా అయితే నాకు ఫుల్ సపోర్ట్ అండి. పర్టికులర్ మా నాన్నగారు, మా అమ్మగారు న్యూట్రల్. అమ్మ న్యూట్రల్, నాన్నగారు ఫుల్. ఏంటంటే ఆయన మెడ్రాస్లో పుట్టారండి, ఆయన అక్కడ నాయుడుస్ మా నాన్నగారు వాళ్ళు. ఆవిడే అంటారు కదా, ఆవిడ ట్యాంకులు, మిలిటరీ ట్యాంకులు మ్యానుఫ్యాక్చర్, అక్కడ పుట్టారు. అక్కడి నుంచి సినిమాల్లోకి ఎల్వి ప్రసాద్ గారి కొడుకు ఆనంద్ గారు ఉన్నారు, రమేష్ ప్రసాద్ గారు అని, వీళ్ళు ఏదో ఫ్రెండ్స్ కూడా. అప్పుడు సినిమాకి ఏదో చిన్న అవకాశం రావడం, వాళ్ళ మా తాతగారు వద్దురాబాబు అని చెప్పి లాగేయడం, రైల్వేలో చేరడం, రైల్వేలో టీటీగా ఉండడం, అక్కడి నుంచి ఇక అది. అలాగే భీమవరంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ పుట్టాను నేను, వెస్ట్ గోదావరి భీమవరంలో. సో ఫోటోగ్రఫీ అనేది ఎంబైవ్ అయిపోయింది లోపల. అయితే మూవింగ్ ఇమేజెస్ అంటే ఈ సినిమా అనేది దానికి ఇంకో తమాషా ట్రాక్ ఉంది. నేను భీమవరంలో పుట్టాను నేను. తర్వాత నాన్నగారికి మరి రైల్వేస్ కదా, చక్రాలు ఉంటాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి.
గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఆల్వేస్ ఆన్ వీల్స్. ఆన్ వీల్స్ గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయగానే అక్కడ నేను హిందూ కాలేజ్ హై స్కూల్ స్టూడెంట్ని. అంతకుముందు గుంటగ్రౌండ్ స్కూల్ అంటారు, జలగ వెంకటరావు స్కూల్, దీంట్లో కలిసి చేశాను. అప్పుడే నాకు సినిమా మీదకి ట్రాక్ పడింది. అంతకుముందు ఫోటోగ్రఫీ ఇంట్లో. అది ఎలాగంటే మా నాన్నగారు అక్కడ పార్సిల్ ఆఫీసు ఇన్ఛార్జి, మంచి ఫ్రెండ్స్, అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా వర్కర్స్, సదరన్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్, వీళ్ళు ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళు సెక్రటరీ. వాళ్ళిద్దరు కలిసి సాయంత్రం ఏదో జనరల్గా మాట్లాడుకొని ఒక రిక్షా ఎక్కి లీలా మహల్, గుంటూరులో లీలా మహల్ అనేవాళ్ళు. వాళ్ళు వెళ్తూ మా ఇంటి నుంచి వెళ్ళాలి. నేను గబుక్కి వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. వారంలో 2-3 సినిమాలు చూశాను వాళ్ళతో పాటు. ఓకే. ఓన్లీ ఇంగ్లీష్. లీలా మహల్ అంటే ఇంగ్లీషే. 3 రోజులు కూడా మారిపోద్ది. గొప్ప సినిమాలు అయితే వారం రోజులు ఆడద్ది. అక్కడ ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ అక్కడ చూశాను నేను. అక్కడ నుంచి నాకు సినిమా, లారెల్ హార్డీలు, బస్టర్ కీటను, ఇంకా ఇది రకరకాల అన్నమాట, 10 కమాండ్మెంట్స్, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు గుంటూరులో చూసా. అందులోనూ గన్సమనవరాను చాలా తమాషా కూడా చెప్తాను, నేను అవ్వకండి. స్కూల్ నుంచి వస్తూ ఫ్రెండ్స్ నేను అక్కడ ఇంటికి వచ్చే ముందు రైలుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుంటూ ఉండేవాడు గుంటూరులో. అక్కడ సరస్వతి టాకీస్ ఉంది, లీలామాల్ వాడిది. అది లీలామాల్ తాలూకు చిన్న పోస్ట్ అక్కడ పెడతారు సరస్వతి దగ్గర. అది మేము ఆ ప్రొనౌన్సియేషన్ అప్పుడు తెలియదు. అరే అదేది సినిమా అంటారా, మన ఎలా చేయట్లేదు అంటారా, భయం వేస్తుందంట. ఏ సినిమా అంటే పిసకో అంటారు, అదేది పిసకో అన్నారు. సైకో సినిమా. నవ్వొద్దన్నారు, నవ్వేశారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా. ఏ క్లాస్ అప్పుడు మీరు? అంత 6th 7th అలాగనమాట. ఓకే. పీ సైలెంట్. సరే అది మమ్మల్ని అలో చేయలేదు. బట్ వేరే సినిమాలు పర్టికులర్గా కొన్ని సినిమాలు ఉన్నాయండి, 20 సార్లు చూసిన సినిమాలు. ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని చూడండి మీరు ఎప్పుడైనా కూడా, ప్రేక్షకులు ఎవరైనా చూసేవాళ్ళు కూడా. ఎంత బాగుంటుంది సినిమా. తెలుగులో కూడా తీసేవారు, ఎన్టీ రామారావు గారు, జమున గారు వాళ్ళతో. అలాగే జాసన్ అండ్ ద ఆర్గోనట్స్ అని ఫోక్లోర్ సినిమా. అది ఎన్నిసార్లు చూసా నాకే తెలియదు. ఏమి టెక్నాలజీ లేని రోజుల్లో గొప్పగా చేసిన సినిమా అది. ఆ చూసినప్పుడల్లా మూవింగ్ ఇమేజెస్, ట్రిక్ ఫోటోగ్రఫీ, ఆడ ఎలా చేశారు, ఈడు ఎలా చేశారు, అవార్డులు. తర్వాత నాకు ఇప్పటికి కూడా నేను ఆ రోజుల్లో అలవాటు చేసుకున్నది ఏంటంటే, ఐ కెన్ టెల్ ది కాస్టింగ్ పేరు చెప్పగలను, డైరెక్టర్ పేరు చెప్పగలను, ఆ సినిమాకి డిఓపి చెప్పగలను. అలాగా దాని మీద మోజు పెరిగింది. అంతగా గుర్తుండిపోయేలా ప్రింట్ అయిపోయాయి. రెండోది ఆ రోజుల్లో ఏంటంటే లీలామాల్కి వెళ్ళినప్పుడు మామూలుగా స్టాండర్డ్ సినిమా అంటాం కదా, మన స్క్వేరిష్గా ఉండదు ఒకప్పుడు, మన చిన్నప్పుడు. నా చిన్నప్పుడు అండి, మీరు కాదులేండి. అది కొన్నాళ్ళు అయ్యేటని సినిమా స్కోప్ అన్నారు. అవును. అక్కడ లీలామాల్లో చూస్తున్న నాన్నగారు మేమంతా కలిసి కూర్చొని చూస్తుంటే కొన్ని ఇలా పడేది, కొన్ని గబుకుని ఇంత అయ్యేది. నేను వెనకది చూసాను, ఏంటి ఇలా అవుతుంది, ప్రొజెక్ట్ వెనకాల ఇవి ఉంటాయి కదా విండోస్. చూస్తే మా నాన్నగారు అబ్జర్వ్ చేశారు. అయిపోయిన తర్వాత బాబా, మా ఫాదర్ని బాబా అంటాం. దానికి వేరే కారణాల తర్వాత టైం ఉంటే చెప్తాను. బాబా మరి ఏంటంటే చెప్తానన్నారు. అది సినిమా స్కోప్ అంటారా, ఇది మామూలు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అంటే నాన్నగారు వల్లే నాకు టెక్నికల్ ఫీడింగ్ కూడా వచ్చింది, నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ. తర్వాత మెడ్రాస్ వెళ్ళాం. అది చెన్నై కాదు అప్పుడు, మెడ్రాస్ వెళ్ళినప్పుడు మాకు పిచ్చ, అసలు మెడ్రాస్ అంటే ఇష్టం. మెడ్రాస్ సెంట్రల్ పక్కనే మోర్ మార్కెట్ అని ఒకటి ఉండేది, తగలెట్టేశారనుకోండి కొన్ని కారణాల వల్ల. మోర్ మార్కెట్లో మీకు దొరకని వస్తువు ఉండదు. అందులో సెకండ్ హ్యాండ్వి ఇంకా లేకపోతే ఓల్డ్వి మీ ఇష్టం. ఆ దాంట్లో ఇన్నోవేటివ్గా ఆలోచించే వాళ్ళకి ఎన్నైనా వస్తాయి ఐడియాస్. అది పట్టుకుని ఇది పట్టుకుని అక్కడ ఒక చిన్న 2 రూపాయలకి చిన్న బాక్స్ ఉంటుంది, దాంట్లో చిన్న లెన్స్ ఒకటి ఉంటుంది, ఇటు పక్కేమో ఫిల్మ్ చిన్న ముక్క పెట్టడానికి చిన్న ఇది ఉంటుంది అనమాట. అది 2 రూపాయలు, ఆ ముక్కలు కలిపి రబ్బరు ఇది వేసుకొని అమ్మేవాడు. అది తెచ్చుకుని ఇలా పెట్టి చూసుకుంటే సినిమా పెద్దలా కనిపిస్తుంది. అందులో నాన్నగారిని అడిగాను, బాబా ఇది ఇలా ఉంది కదా, ఇదేంటి అందరూ పుల్లల్లాగా అయిపోయి ఎయిడ్స్ వచ్చినట్టు సన్నగా అయిపోయి 2 పుల్లల్లాగా ఉన్నారంటే, అదే సినిమా స్కోప్ అడిగావు కదా, అది ఇది. దానికి ఏంటంటే ఈ వెడల్పుగా ఉండేదానికి అక్కడ లెన్స్ వేస్తే ఇలాగ అయిపోతుంది. నాన్నగారు ఇంత చెప్పారు, అప్పుడులోనే స్క్వీజ్ అవుతుంది, ప్రొజెక్టర్లోకి వెళ్ళేటానికి ఇంకో లెన్స్ వేస్తారు, ఎన్లార్జ్ అవుతుంది. అక్కడ నుంచి నాకు ఆ తర్వాత సినిమా స్కోప్ ఇదే, కెమెరా సేమే, ఫిల్మ్ సేమే, లెన్స్ మార్పు అంతే. ఆ తర్వాత 70mm అంటే ఏంటి, ఆ తర్వాత 60mm అంటే ఏంటి, ఇలాగ నాలెడ్జ్ అలాగ నాకు
నా జీవితంలో గొప్ప అనుభవం లీలామహల్ అది విజయవాడలో కూడా. విజయవాడలో వాళ్ళదే. విజయవాడలో కూడా దిగానంటే నవరంగు లీలామహల్లోనే ఉండేవాడిని ఇప్పుడు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years తెలుగు సినిమా ఒక్కటి చూడ, ఓన్లీ ఇంగ్లీషు. ఎప్పుడైనా గొప్ప సినిమాలు నాకు ఇష్టమైన సినిమాలు ఏదైనా ఉంటే ఇది మేరా నామ్ జోకర్ లాంటివి కొన్ని గారిది అలాంటి ఏమైనా క్లాసిక్స్ కొని వెళ్ళాడు. ఒకే ఒక సినిమాకి మా అమ్మ నాన్న నన్ను చేతులకి వేడిలు వేసి తీసుకెళ్ళారు. ఏంటది? డాక్టర్ చక్రవర్తి 25వ వారంలో. ఎందుకలా? నేను తెలిసిన వాళ్ళు చూడడం రానంటాను. బలవంతంగా తీసుకెళ్లారు. డాక్టర్ చక్రవర్తి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా 100 రోజులు అన్ని చోట్ల ఆడింది, సంవత్సరం ఆడింది. అలాగా ఈ టెక్నాలజీ మీద అలాగ ఫోకస్ అవ్వడానికి, మైండ్ ఫోకస్ అవ్వడానికి కారణం ఇంగ్లీష్ సినిమా. నాన్నగారు నన్ను లీలామహల్కి తీసుకెళ్ళటం, ఆ ఇంగ్లీష్ సినిమాలు లీలామహల్. బాబా ఎందుకనేవాళ్ళు? బాగా తమాషా ఏంటంటే మా ఫాదరు మదరు మ్యారేజ్ అయినప్పుడు వెనకాల ఎవరో ఒకళ్ళు వెనకాల పంపిస్తారు కదా, మా పిన్నిని పంపించారు. అప్పుడు మా పిన్ని చిన్నపిల్లంట. మా పిన్ని ఏమంటుంది, మా నాన్నగారు బావ, అక్క బావ, మేము పుట్టుకొచ్చాం. మేము కూడా మా నాన్నగారినేమో బావ, మా అమ్మగారినేమో అక్క. ఇలాగా నేను కానీ మా సిస్టర్ అందరూ అయిపోయింది. ఒక వయసు వచ్చింది, దీనికి తప్పు కదరా బయట బాగుంటుందంటే అప్పుడు బావ వల్ల బాబా అన్నాం. అలా బాబాయ్ అమ్మ అనడాన్ని అక్కే. అవునా? ఆవిడ చనిపోయేంత వరకు కూడా అక్కే. అమ్మ ఎవరిని అన్నాం? మా మదర్కి మదర్ని అమ్మ. అమ్మమ్మని అమ్మ అన్నారు మీరు, అమ్మని అక్క అని పిలిచేవాళ్ళు. సో మీరు ఒకరైనా అందరూ సిబ్లింగ్స్ కూడా అలాగే? అందరం 5గురం. అందరూ అలాగే. నాకు 2 మగ తమ్ముళ్ళు, 2 ఆడ అక్కలు. మీరు మిడిల్ మధ్యలో అర్జునుడిని. సో మరి ముందు ఉన్నటువంటి అక్కలు కూడా వాళ్ళు అలాగే పిలిచేవాళ్ళ? లేదు, అక్కడే స్టార్ట్ అయింది. మా పిన్ని దగ్గర ఫస్ట్ ఎవరు? పెద్దక్క అక్క స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకో అక్క, తర్వాత నేను. అంతా అందరం లైన్ 5గురికి అలాగే పిలిచేవాళ్ళు. అయితే బాగుంది, చాలా బాగుంది స్టోరీ. సో మీరు అక్కడ చిన్నప్పుడు నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు ఏంటి అనేది, ఇంకా అంటే ఏమంటారు దాన్ని, ఇంట్రెస్ట్ అనేది పెరిగింది, ఎంతూజియాజం పెరిగింది. ఎలాగోలా ఒక డిగ్రీ చేసేసారు, హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత కాదు మేడం, మధ్యలో చిన్న ఇది ఇంకుందా. నా ఇంట్రెస్ట్ ఏంటంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, FTII. ఓకే. చాలా ప్రయత్నాలు చేశాను. కొన్ని కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితులు కానీ, మిడిల్ క్లాస్ వాడిని కుదరలా. మెడ్రాసు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దానికైనా ట్రై చేశాను, ఏది కుదరలా. ఆ టైంలో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా. అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ ఫిల్మ్ పర్సన్, సినిమాటోగ్రాఫర్ ఉంది. ఫిక్స్ అయిపోయారు. ఎవరైనా ఈ పండుగలు కలుస్తుంటారు, పెళ్ళిళ్ళు పబ్బాలు కలుస్తున్నాడు, నన్ను పెద్దబాబు అంటారు ఇంట్లో. పెద్దబాబు ఏంట్రా నువ్వేంట్రా అంటే, నేను కెమెరామెన్. ఇంతే, నా మాట నోటి నుంచి వచ్చింది, నేను కెమెరామెన్ అవుతాను, తెలిసి తెలియకుండా కూడా. అదే లెగసీ కంట్రీ అయింది. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంచెం డల్ అయిపోయి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్. మా మదర్ ఏమో MScకి వెళ్ళమంటాడు వైజాగ్కి. నాకు అది ఇష్టం లేదు. ఆ టైంలో అన్ని చోట్ల చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సుత్తి ఏంటంటే, మా అమ్మ ఏదో పచారీ కొట్లో ఏదో తెమ్మని పంపించింది. వాడు ఏదో ఇచ్చి పేపర్ చించేసి ఆంధ్రజ్యోతి ఉండే కలర్ ఫోటోలో అలా వేసి ఇచ్చేసాడు. ఇంటికి వచ్చి ఏదో కలర్ కనిపిస్తుంది, మా అమ్మకి ఇచ్చేసి సామాను అది ఓపెన్ చేస్తే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో ఫోటోగ్రఫీ డిప్లొమా గురించిన ఆర్టికల్. అది నోటిఫికేషన్ వచ్చేసింది అందులో. అది దాని గురించి ఆర్టికల్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ 2 years. అనగానే ఇమీడియట్గా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి హైదరాబాద్లో కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నారు, అందరికి ఫోన్లు చేసి నేను వచ్చేస్తున్నాను, మీరు నన్ను చూసుకోవాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. మా అమ్మగారు అగైనెస్ట్, మా నాన్నగారు సపోర్ట్. వచ్చేసి ఇక్కడ పైన కింద పడి అడిచేసి ఇటు చేసి అష్ట కష్టాలు పడి మొత్తం మీద డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ర్యాంక్లో పాస్ అయ్యాను.